వచ్చే నీతులు మాట్లాడతారు. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేయండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మనం. నేను శేఖర్ రెడ్డి గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఆన్సర్ రెండు చెప్తున్నా. శేఖర్ రెడ్డి గారు, మీ దగ్గర చాలా డేటా ఉంది, మీ దగ్గర చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నిజంగానే కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పరిపాలన చేస్తుందని చెప్పి చెప్తుంది కదా, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు. మీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీలో మీరు తీసుకొచ్చిన ఈ పేపర్లన్నీ చిట్టా తీసుకొచ్చారు. మాట్లాడదు టీవీ ఛానల్ కూర్చొని గ్రౌండ్ లో పోయి జనాలకు అబద్ధాలు చెప్పి గ్రౌండ్ లో పోయి ఊరికే ఫేక్ శేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే, మీరు ఇప్పుడు పంచాయతీ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఒక నిమిషం సార్, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఏముంది చూసుకో, ఇదిగో రాజ్యసభలో అడిగిన ప్రశ్న ఇది, ఆ ప్రశ్నకి సమాధానం ఇది అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి అడిగితే అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం బయట పెడితే సరిపోద్ది కదా, మీరు అడిగినట్టు. ఏమంటారు? అదే చెప్తున్నా, నిజంగానే ప్రజల పక్షాన పోరాటం చేయాలి. నేను ఆయన అడిగా ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నేను ఆయన అడిగా పార్టీ నాయకులకి చెప్పండి, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి ప్రజలకి ఆ రోజు పంచులు తడిచిపోతాయి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే ఒక నిమిషం మీరే చెప్తున్నాను. శేఖర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తాను మీకు ఈ రోజు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజంగానే రాష్ట్రంలో ప్రజలకు మోసం చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తే రమ్మని చెప్పండి అసెంబ్లీకి వచ్చి మీరు తెచ్చిన డేటాను చూపించి ప్రజలకు మాట్లాడమని చెప్పండి. మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తారు, మా వివిధ శాఖల మంత్రులు అందరూ కూడా రెడీగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. ఫస్ట్ థింగ్, ఒక నిమిషం వినండి, మీరు మాట్లాడే మేము వినండి ఒక నిమిషం. సెకండ్ పాయింట్, మీరు చెప్తున్నారు కదా ఈ రోజు ఏదో అంకెల్ గ్యారెంటీ చేస్తున్నామని చెప్పి, మీరు చేసిన దరిద్రమైన పనుల వల్ల ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎట్లుంది, మీరు చేసిన వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాష్ట్రంలో గతంలో మీరు ఫండ్స్ వాడేశారు, ఫండ్స్ వాడేశారు, ఈ రోజు పోలవరం ఫండ్స్ వాడేశారు. ఈ రోజు మీరు ఎట్లంటే రాష్ట్రంలో గాంధీ కాలైనట్టు అన్ని ఫండ్స్ వాడేసేసి అన్ని మీ జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం వాడుకుంది. మీరు పేపర్ ఇక్కడ కాదు స్వామి, అడిగి రమ్మని చెప్పు, మీకు అంత దమ్ముంటే ఈడని చూపిస్తున్నారు, రమ్మని చెప్పారు అసెంబ్లీకి. మీ నాయకుని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పు. ఈడ మీరు పేపర్లు చూపిస్తారు కదా, మరి అసెంబ్లీకి వచ్చి చూపించడానికి ఏం ప్రాబ్లం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి ఏం ప్రాబ్లం? ఎందుకు భయపడుతున్నారు మీరు? మీకు నిజంగానే తప్పు చేయకపోతే, మీకు నిజంగానే డేటా ఉంటే, మీరు నిజంగానే భావిస్తే అసెంబ్లీకి రండి స్వామి. అసెంబ్లీ రాగా ఈ పంచాయతీ అంతా అలా ఊరికే టీవీ ఛానల్లో కూర్చొని గ్రౌండ్ లో పోయి జనాలకు అబద్ధాలు చెప్పి సర్క్యులేట్ చేసుకుంటా ఊరికే రోజు ఏమంటారు పనికి వాళ్ళ కామెంట్ చేసుకుంటా ఇదంతా అలా. అరే మీడియా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి దమ్ము లేదా? సింపుల్ అబ్బా. గారు ఒక మాట్లాడండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్మున్న మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ముందా లేదా? సింపుల్ అండి. మీకు నిజంగానే మీరు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తున్నారు, మీరు నిజంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు, మీరు నిజంగానే ప్రజల పక్షాన మాట్లాడితే మాట్లాడే దమ్ముందా? అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా. ఎందుకు అంతా పనికి వాళ్ళ పంచాయతీ అంతా ఎందుకు ఊరికే రోజు తీసుకొచ్చాం పేపర్లు తీసుకొచ్చామని చెప్పి నెంబర్లు క్లారిటీ కాదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి శేఖర్ రెడ్డి గారు మీరు ఎన్ని మాట్లాడినా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వచ్చి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రండి. వాట్సాప్ చేయండి, మా ఛానల్ చూపిద్దు అవన్నీ. ఓకే ఒక్క నిమిషం. మీ సాక్షి పేపర్లో వేణుగోపాల్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు మీరు రాష్ట్రం కోసం పనిచేయట్లేదు, రాష్ట్రం కోసం పనిచేయట్లేదు, మీ నాయకుడి కోసం మీ నాయకుడికి ఏదో మీడియాలో వెంకటరెడ్డి గారు
వెంకటరెడ్డి గారు మీరు దందాల గురించి వెంకటరెడ్డి గారు ఇసుక దందా గురించి మాట్లాడాలా, మీ ల్యాండ్ దందా గురించి సరే, మాట్లాడాలా, మీ లిక్కర్ దందా గురించి కంటిన్యూ మాట్లాడాలా, మీ చేయాలి, నందిగా నాయకుడు చూసుకొని దరిద్రమైన బాగా పనులు చూసి చాలా చేస్తా. ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి కంటిన్యూ చేయాలి, నందిగా సబ్జెక్ట్ చూసుకొని మాట్లాడుతున్న చేస్తా. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ డివైడ్ అయితే చూసుకొని డివైడ్ ఆంధ్రజ్యోతి. అవుతారు. దగ్గర 100 ఉన్నాయి Yes. మీరు ఆలోచిస్తే మాట్లాడమంటారా? ముడుపుల వ్యవహారం నా దగ్గర ఓకే, 100 ఓకే. ఉన్నాయి. మాట్లాడమంటారా? చెప్పండి. ముడుపులు సాయానికి అందినట్లేదు, అందుకే ఓకే, వేరే మాట్లాడతారు పాపం. స్టార్ట్ ఫ్రమ్ పీలేర్, స్టార్ట్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి. మీ ఆంధ్రజ్యోతి. విజయవాడ, బెంగళూరు. నీ ఆ పేపర్లు ఎందుకు సార్? ఆ పేపర్ మాకు ఎందుకండి? ఆ దరిద్రం ఇప్పుడు ఒకటి ఇదిగో ఆంధ్రజ్యోతి. మాకు ఎందుకు చెప్పండి, please? ముడుపులు అందినట్లేదు. Yes. ముడుపులు Yes. అందినట్లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు, yes. వాటి గురించి మాట్లాడితే పేపర్లో కొంచెం ఇది ఇలా ఉంటుంది. మైనింగ్ మాఫియా ఒకవైపు రేషన్, ఒకవైపు మీరు మైనింగ్, మాట్లాడడం ఒకవైపు స్టార్ట్ చేసి గ్రావెల్, మళ్ళీ కామెంట్ ఒకవైపు చేస్తారంటే ఇసుక, మాత్రం మొత్తాన్ని మీ జగన్మోహన్ సిండికేట్ రెడ్డి, చేసి వైఎస్ఆర్సీపీ మద్యాన్ని నాయకులు సిండికేట్ లక్ష చేసి స్కాములు Yes, yes. ప్రజలకు రావాల్సినటువంటి ఒక నిమిషం ఆగండి. దోచుకుంటూ ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చర్చిస్తున్న పాయింట్ మీద కన్క్లూజన్ మీరు చెప్పండి 1 minute, తర్వాత వాళ్ళకి తలా ఒక 1 minute ఇచ్చి క్లోజ్ చేద్దాం. సార్ నేరుగా చెప్తున్నాను సార్, 2,70,000 కోట్లు అప్పు అయిపోయినా ఎవరికి ఇబ్బంది లేదు. సో పార్టీలు మాత్రమే ముఖ్యం, కేవలం 17 నెలల్లో. సో రెవెన్యూ డిఫిసిట్ అంత పెరిగిపోయినా ఎవరికి అవసరం లేదు. ఆదాయాలు తగ్గిపోయాయి 2023-24తో పోలిస్తే. అమ్మకం పన్నులు తగ్గిపోయినాయి. అదే విధంగా 2024-25-9తో పోలిస్తే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం కూడా 5.5% తగ్గిపోయింది. మాతో పోలిస్తే తగ్గిపోయింది. అవును. కానీ ఎవరికి బాధ లేదు. అప్పు మాత్రం మాతో పోలిస్తే పెరిగిపోయింది, కానీ బాధ లేదు. అక్కడ కూర్చొని పార్టీలను కాపాడుకోవడం కోసం వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ నన్ను అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అంకెల క్లారిటీ చూపిస్తున్నా అంటే నేనేం చెప్పను. సో ఒకవైపు అంత అప్పు చేస్తా ఉన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిందంటే సంపద సృష్టి తగ్గిపోయినట్ట కాదా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, అప్పు పెరుగుతుంది ఆదాయం అంటుంది కదా. తగ్గిపోయింది. మరి శేఖర్ రెడ్డి గారు అప్పు ఆదాయం పెరుగుతుంటే తగ్గిపోయింది. దేనికి వాడుతున్నాం? అదే కదా కాదు రాష్ట్రంలో చెప్పింది. అభివృద్ధి చూడట్లేదా? మరి ఎందుకు రాష్ట్రంలో ఎక్కువ డెవలప్మెంట్ మీరు ఇంకోవైపు చూడలేదా? అడ్డగోలు రాష్ట్రంలో ఈరోజు ఒక్క నిమిషం పోలవరం సార్, ప్రాజెక్ట్ ఇంకోవైపు చూడట్లేదా? లేకపోతే అడ్డగోలు రాష్ట్రంలో ఒకవైపు డెవలప్మెంట్ అడ్డగోలు చూడట్లేదా? వైజాగ్ లో జరుగుతున్న డెవలప్మెంట్ చూడట్లేదా? లేకపోతే రాష్ట్రంలో ఈరోజు మీరు గుంతల బండి రోడ్లతోటి రాష్ట్రాన్ని రేషన్ చేస్తున్నారు. మీరు ఈరోజు రాష్ట్ర గుంతల బండి రోడ్లు కొన్ని వేల కోట్లు ఫండ్స్ పెట్టి ఈరోజు అయినా కానీ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవరు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు రావడానికి కావాల్సిన సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు కన్క్లూజన్ కదా, ఒక్క నిమిషం ఉండండి, ఆయన మాట్లాడనివ్వండి, కొంచెం నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు అరుచుకున్నాం, అయిపోయింది. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అరుచుకునే అరుచుకునేమో శేఖర్ రెడ్డి గారు నాకేమైనా మాట్లాడుతున్నా